ఈ ప్రాసెస్‌ని గనుక మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయినట్టయితే మీకొచ్చే మెసేజెస్ వెనకాల ఎవరున్నారు? ఎవరు పంపిస్తున్నారు? అండ్ ఏ కంపెనీ నుంచి వస్తుంది? ఆ కంపెనీ యొక్క అడ్రెస్ ఏంటి అనేది మీరు క్లియర్‌గా అండ్ అక్యురేట్‌గా అయితే తెలుసుకోవచ్చు గైస్. హాయ్ అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ. యూర్ వాచింగ్ శివరామ్ టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్‌లో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ కంటెంట్ అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతది. సో మీకు సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ మీద గనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా? అండ్ అలాగే మీరు మనల్ని ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా అయితే ఇస్తాను. సో మన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేను సైబర్ సెక్యూరిటీకి రిలేటెడ్ రీల్స్ అయితే అప్‌లోడ్ చేస్తుంటాను. సో మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్లి ఫాలో అవ్వండి గైస్. అండ్ అలాగే మన దగ్గర లైవ్ ట్రైనింగ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నామనమాట ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ మీద. ఒకవేళ మీరు లైవ్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే డీఎం చేయండి గైస్. ఓకేనా? సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ అయితే చూసే ఉంటారనమాట. మనకి జనరల్‌గా డైలీ చూసుకున్నట్టయితే మనకి చాలా ఫేక్ మెసేజెస్ వస్తుంటాయి. అంటే ఆఫ్‌లైన్ మెసేజెస్ చాలా ఫేక్ వస్తుంటాయి. లైక్ అంటే ట్రేడింగ్‌కి రిలేటెడ్ కావచ్చు, అండ్ లైక్ ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్‌కి రిలేటెడ్ కావచ్చు, అమౌంట్ క్రెడిట్ అయినట్టు, డెబిట్ అయినట్టు కావచ్చు. అండ్ అలాగే మీరు ఏదైనా ఒక లాటరీ విన్ అయినట్టు కావచ్చు. అండ్ అలాగే మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్‌లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఇలా మనకి డిఫరెంట్ మెసేజెస్ అయితే వస్తుంటాయి అనమాట. ఓకేనా? బట్ అవి చూస్తే మనకి ఒరిజినల్ ఒక రియల్ మెసేజ్ లాగానే ఉంటాయి. లైక్ అంటే ఒక ఎస్‌బీఐ నుంచి వచ్చినట్టు, లేదా ఒక హెచ్‌డీఎఫ్‌సీ నుంచి వచ్చినట్టు, లేదా ఒక కంపెనీ నుంచి, అంటే ఏదైనా ఒక ఫేమస్ కంపెనీ నుంచి మెసేజ్ వచ్చినట్టు, లేదా ఎయిర్‌టెల్ నుంచి, జియో నుంచి. సో ఇలా ఈ కంపెనీస్ నుంచి మనకి వచ్చినట్టే అఫీషియల్‌గా కనిపిస్తుంటాయి అనమాట. అంటే రియల్‌గా కనిపిస్తాయి. బట్ ఏందంటే అవి మనకి ఫేక్ మెసేజెస్. అంటే లైక్ ఆ మెసేజెస్ మనకి ఎవరు పంపిస్తున్నారు? ఆ మెసేజెస్ వెనక ఎవరున్నారు? అండ్ ఏ కంపెనీ నుంచి వస్తుంది? ఒకవేళ ఒక కంపెనీ నుంచి వస్తుంది అంటే ఆ కంపెనీ యొక్క అడ్రెస్ ఎక్కడ? అంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది? లైక్ సో అడ్రెస్ ఏంటి అనేది కూడా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో ఇది ఫైండ్ ఔట్ చేయడం కోసం మీరు ఒక ఎథికల్ హ్యాకర్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. లేదా ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదనమాట. మీకు కంప్యూటర్ స్కిల్స్, నాలెడ్జ్ సో ఇవి కూడా అంతగా ఉండాల్సిన అవసరం లేదు. సో నేను చెప్పిన స్టెప్స్ గనుక మీరు ఫాలో అయినట్టయితే ఒక నార్మల్ పర్సన్ కూడా అతనికొచ్చే మెసేజెస్ వెనక ఎవరున్నారు? ఎవరు పంపిస్తున్నారు? అండ్ ఏ కంపెనీ నుంచి వస్తుంది? ఆ కంపెనీ యొక్క అడ్రెస్ ఏంటి అనేది చాలా ఈజీగా అయితే ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు గైస్. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అండ్ అలాగే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారనమాట. సో ఇక మనం లేట్ చేయకుండా ప్రాక్టికల్‌లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడ మనకి నార్మల్ మెసేజెస్ అనేవి 2 విధాలుగా వస్తాయన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ టైప్ ఏంటి అంటే మీకు ఎవరైనా మెసేజ్ చేశారు అంటే ఆఫ్‌లైన్ మెసేజ్ అంటే లైక్ మీకు ఒక మెసేజ్ వచ్చింది అంటే ఆ మెసేజ్‌కి ఒక ఫోన్ నంబర్ అనేది ఉంటది. లైక్ అంటే మీకు ఎవరు పంపించారు ఏంటి అనేది మీకు అక్కడ డీటెయిల్స్ ఉంటాయి. లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపిస్తే వాళ్ళ ఫోన్ నంబర్ అక్కడ డిస్‌ప్లే అవుతది. లేదా మీకు వాళ్ళ యొక్క నేమ్ అక్కడ డిస్‌ప్లే అవుతది. అంటే మీరు నంబర్ సేవ్ చేసుకుంటారు కదా! వాళ్ళ నేమ్ అనేది డిస్‌ప్లే అవుతదన్నమాట. ఇది ఓకే. అండ్ సెకండ్ టైప్ ఏంటి అంటే మీకు ఒక మెసేజ్ వస్తది. బట్ దానికి ఎటువంటి ఫోన్ నంబర్ గాని, నేమ్ గాని ఏమీ ఉండదు. మీకు ఒక హెడర్ అనేది ఉంటదన్నమాట. హెడర్ అంటే ఏంటి అనేది నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నా చూడండి ఎస్ఎంఎసెస్. ఓకేనా? సో ఈ విధంగా మీకు హెడర్ అనేది ఉంటది. బట్ ఈ హెడర్‌ని బేస్ చేసుకొని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే లైక్ ఇప్పుడు మనకి ఎయిర్‌టెల్, జియో, ఎస్‌బీఐ సో ఇవన్నీ ట్రస్టెడ్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ అండ్ రెగ్యులర్‌గా మనకి ఎస్ఎంఎస్ వస్తుంటాయి కాబట్టి సో వాటి నుంచి వచ్చినప్పుడు మీరు ఐడెంటిఫై చేసుకోగలుగుతారనమాట. ఒకవేళ మీరు ఎస్‌బీఐ యూజర్ అయితే ఎస్‌బీఐ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు. లైక్ మనం అకౌంట్ యూజ్ చేస్తున్నాం. సో మన అమౌంట్ అనేది క్రెడిట్, డెబిట్ అయినప్పుడు మనకి ఎస్ఎంఎస్ వస్తుంటాయి కాబట్టి అలా మీరు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. అదే ఒకవేళ మీరు జియో యూజర్ అయ్యి ఉంటే మీకు జియో కంపెనీ నుంచి మెసేజ్ వస్తాయి. సో వాటికి కూడా హెడర్స్ అనేవి ఉంటాయి. బట్ వీటితో పాటు మీకు ఫ్రాడ్ స్టార్స్ అండ్ అలాగే సైబర్ క్రిమినల్స్ కూడా మీకు ఎస్ఎంఎసెస్ అనేవి పంపిస్తూ ఉంటారనమాట. ఫేక్ ఎస్ఎంఎసెస్. ఓకేనా? సో వాటికి హెడర్స్ అనేవి ఉంటాయి. సో అట్లా మీకు యూనిక్‌గా కొత్త వాళ్ళు అండ్ కొత్త కంపెనీస్ నుంచి, కొత్త ఆర్గనైజేషన్ నుంచి అండ్ అలాగే కొత్త పర్సన్స్ నుంచి ఎస్ఎంఎసెస్ వచ్చినప్పుడు ఎట్లా ఫైండ్ ఔట్ చేయాలి అనేది మనం ఇప్పుడు క్లియర్‌గా అయితే తెలుసుకుందాం గైస్. ఓకేనా? సో దీనికోసం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎంఎస్ హెడర్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలియాల్సి ఉంటుందన్నమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ ఉంది అనుకుందాం. మీకు ఒక ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ ఉంది అనుకుందాం, ప్రైవేట్ కంపెనీ. సో మీరు మీ కంపెనీ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో సో మీ క్లయింట్స్‌కి మీరు నార్మల్ టెక్స్ట్ మెసేజెస్ అనేవి పంపిస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎస్‌బీఐ అకౌంట్ వాడేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. మీ అకౌంట్‌లో నుంచి మీరు వేరే వాళ్ళకి అమౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేసినా, మీకు అమౌంట్ రిసీవ్ అయినా గానీ మీకు ఒక ఆఫ్‌లైన్ మెసేజ్ వస్తది. అంటే మీ అకౌంట్‌లో నుంచి అమౌంట్ క్రెడిట్ అయినాయి, డెబిట్ అయినాయి అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంటది ఆఫ్‌లైన్ మెసేజెస్ ద్వారా. అలానే మీరు కూడా మీ కంపెనీ తరపు నుంచి మీ కంపెనీలో మీ కంపెనీకి ఉన్న క్లయింట్స్‌కి మీరు నార్మల్ మెసేజెస్ అనేవి పంపిస్తూ వాళ్ళని కొంచెం ఎంగేజ్ చేయడం కోసం అండ్ అలాగే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం మీరు ఆఫ్‌లైన్ మెసేజ్ అని పంపించాలి అనుకుంటారు. ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికెళ్ళి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారనమాట. లైక్ ఇట్లా మాకు ఒక ఎస్ఎంఎస్ హెడర్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. సో అది ఒక వెబ్‌సైట్ త్రూ అయితే
అయితే వాళ్ళు ప్రాసెస్ అనేది చేస్తారనమాట. సో వాళ్ళు అట్లా అప్లికేషన్ పెట్టుకునే ప్రాసెస్లో వీళ్ళ కంపెనీ ఏంటి, అసలు ఎందుకు వీళ్ళ కంపెనీ, అండ్ అలాగే వీళ్ళ కంపెనీ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది ఏందనేది వీళ్ళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్కి పాస్ చేసేసి వాళ్ళు మాకు ఈ హెడర్ కావాలి అని చెప్పేసి అప్లై చేసినప్పుడు అది గవర్నమెంట్ మొత్తం వెరిఫై చేసేసి వాళ్ళకు ఒక హెడర్ అనేది అప్రూవల్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో అప్పుడు ఈ కంపెనీస్ వాళ్ళందరూ ఆ హెడర్స్ని యూజ్ చేసుకొని క్లయింట్స్కి ఎస్ఎంఎస్ అని పంపిస్తూ ఉంటారు. ఓకేనా. సో ఇదంతా వేరే ప్రాసెస్. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనం అఫీషియల్గా మన గవర్నమెంట్ దగ్గర నుంచే డేటా తీసుకుంటాం. అంటే ఒక హెడర్ ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్ నుంచే తీసుకుంటాం అనమాట. ఓకే. ఎందుకంటే గవర్నమెంటే కదా వీళ్ళకి హెడర్స్ ఇచ్చేది. సో గవర్నమెంట్ దగ్గర వీళ్ళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. లైక్ వీళ్ళ కంపెనీ ఏంటి, కంపెనీ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది, అడ్రస్ ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి సో మన గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి మనం ఒక ఎస్ఎంఎస్ హెడర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. సో మీరు సింపుల్గా క్రోమర్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇక్కడ ఎస్ఎంఎస్ హెడర్ TRAI అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది అనమాట. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మీకు ఈ విధంగా ఒక లింక్ అయితే వస్తుంది. ఈ లింక్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఓకేనా. ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది గైస్. ఓకేనా. సో మనం ట్రై అని ఇచ్చాము కదా, ట్రై యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. సో గైస్ ఇది వచ్చేసి మనకి అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్. మనం ఇక్కడ ఎటువంటి ఇల్లీగల్ కానీ ఎటువంటి యాక్టివిటీస్ ఏం చేయట్లేదు. గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని వెరిఫై చేసుకుంటున్నాం మనకు వచ్చిన మెసేజ్ అనేది ట్రస్టెడ్ అండ్ అలాగే స్పామా అని చెప్పేసి. ఓకేనా. సో ఇక్కడ సింపుల్గా మీరు చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అవుతూ మీరైతే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ ప్రాసెస్ చేయడం కోసం మీరు ఒక ఎథికల్ హ్యాకర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ పర్సన్ కూడా మీరు మొబైల్లో కూడా ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చు గైస్. ఓకేనా. సో ఇక్కడ సింపుల్గా మీ యొక్క మెయిల్ నేమ్ ఇచ్చేయండి. సో నేనైతే ఇక్కడ నా మెయిల్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ నేను నా మెయిల్ అయితే ఇచ్చాను అండ్ అలాగే నేమ్ కూడా అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ మీరు క్యాప్చా ఎంటర్ చేయండి. ఓకేనా. ఇక్కడ నేను క్యాప్చా అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసేసి సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఇచ్చిన మెయిల్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా. సో మీ మెయిల్ అయితే ఓపెన్ చేసుకోండి. మెయిల్లో మీకు ఒక ఓటీపీ అనేది ఉంటుంది. సో ఆ ఓటీపీని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి నాకు ఆ ఓటీపీ అయితే వచ్చింది. నేనైతే ఓటీపీని జస్ట్ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అగైన్ మళ్ళీ మనం క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. F67X2 క్యాప్చా ఎంటర్ చేసేసి అగైన్ మళ్ళీ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది గైస్. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి ప్రిఫిక్స్ అండ్ హెడర్ నేమ్ అని చెప్పేసి అయితే ఈ విధంగా ఇచ్చారు. సో ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళకి ప్రిఫిక్స్ అనేది ఉంటుంది అండ్ అలాగే హెడర్ ఉంటుంది అనమాట. సో ప్రిఫిక్స్ అనేది 2 డిజిట్స్ ఉంటుంది అండ్ హెడర్ అనేది మనకి 6 డిజిట్స్ అయితే ఉంటుంది గైస్. సో మనకి ప్రిఫిక్స్ హెడర్ కలిపేసి అప్ టు 8 క్యారెక్టర్స్ నుంచి 11 క్యారెక్టర్స్ వరకు అయితే ఉంటుంది. అంతవరకు అయితే లిమిట్ అనమాట అది. సో ఇక్కడ ప్రిఫిక్స్ ఏంటి బ్రో అంటే మీరు ఇక్కడ చూడండి నేను ఒక ఎస్ఎంఎస్ హెడర్ని హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ 2 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని మనం ఇక్కడ ప్రిఫిక్స్ అంటాం అనమాట. ఓకేనా. సో ప్రిఫిక్స్ అండ్ పక్కన ఉన్న క్యారెక్టర్స్ అని మనకి హెడర్ నేమ్ గైస్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక హెడర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేద్దాం గైస్. పక్కన నా మొబైల్ స్క్రీన్లో చూడొచ్చు. నేనైతే ఇక్కడ ఎయిర్టెల్ యొక్క హెడర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎయిర్టెల్ హెడర్ వచ్చేసి ఫస్ట్ ప్రిఫిక్స్ వచ్చేసి మనకి ఏఐ అని చెప్పేసి ఉంది అండ్ హెడర్ నేమ్ వచ్చేసి AIRTEL అని చెప్పేసి ఉంది. ఇక్కడ నేను ఫస్ట్ ప్రిఫిక్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఏఏ అని చెప్పేసి అండ్ తర్వాత హెడర్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను AIRTEL ఎంటర్ చేసి సింపుల్గా ఇక్కడ నేను కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను గైస్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకి భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అడ్రస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇది వచ్చేసి మనకి న్యూఢిల్లీ నుంచి అనమాట అండ్ పిన్ కోడ్ కూడా ఇక్కడ వచ్చింది 110070 అని చెప్పేసి. అండ్ ఈ మెసేజ్ మనకి పంపించిన పర్పస్ ఏంటి అంటే ట్రాన్సాక్షనల్ ఆర్ సర్వీస్ పర్పస్కి అయితే మనకి ఈ మెసేజ్ అయితే పంపించడం జరిగింది గైస్. సో ఇలా మనకి ఏదైతే మెసేజ్ వస్తుందో ఆ మెసేజ్ అనేది ఏ కంపెనీ నుంచి వస్తుందో ఆ కంపెనీ యొక్క అడ్రస్ అనేది మనకి ఇక్కడ సింపుల్గా అయితే చూపిస్తుంది గైస్. ఓకేనా. సో ఇలా మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చు అనమాట ఏ కంపెనీ నుంచి వచ్చింది ఏంటి అనేది. ఓకే. అండ్ అలాగే నాకు కొన్ని స్పామ్ ఎస్ఎంఎసెస్ కూడా అయితే వచ్చాయి. ఒకసారి మనం అవి కూడా ట్రై చేద్దాం ఇందులో. ఇక్కడ చూడండి నాకు కొన్ని స్పామ్ ఎస్ఎంఎస్ అయితే వచ్చాయి అనమాట. సో ఇక్కడ నేను ఒకటైతే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేనైతే ఒకటైతే తీసుకున్నాను. సో దాని యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. CP అండ్ FNODRY. సో ఇక్కడ చూడండి నేనైతే డీటెయిల్స్ ఎంటర్ చేశాను. ఇప్పుడు సింపుల్గా కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఎటువంటి డీటెయిల్స్ రాలేదు అంటే నో రికార్డ్ ఫౌండ్ అని వచ్చింది. సో ఇలా కనుక వస్తే మీరు ఈ మెసేజ్లని ట్రస్ట్ చేయకండి, నమ్మకాకండి గైస్. ఓకేనా. ఎందుకంటే ట్రస్టెడ్ అండ్ జెన్యున్ కంపెనీస్ అనేవి తప్పకుండా గవర్నమెంట్ దగ్గర అఫీషియల్గా
హెడర్స్ అనేవి తీసుకొని మనకి మెసేజెస్ అనేవి పంపిస్తుంటాయి అనమాట. సో ఇలా మనకి ఎటువంటి డీటెయిల్స్ రాలేదు అంటే గవర్నమెంట్ దగ్గర వీళ్ళ డీటెయిల్స్ అనేవి లేవనమాట. సో వీళ్ళు మనకి మేబీ స్కామ్ చేయడం కోసం పెట్టుండొచ్చు. సో ఇది ట్రేడింగ్‌కి రిలేటెడ్ మెసేజ్ కాబట్టి ఈ మెసేజ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. దాని కింద ఉన్న ఇంకొక మెసేజ్ యొక్క డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇది కూడా సేమ్ ప్రిఫిక్స్ వచ్చేసి సిపి అని చెప్పేసి ఉంది. అండ్ ఇక్కడ హెడర్ నేమ్ అనేది డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ హెడర్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను, FINDAI అని చెప్పేసి. సో ఎంటర్ చేసి ఇక్కడ సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి మనకి దీని యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరిగిందనమాట. మనకి ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి ఉందన్నమాట ఈ కంపెనీ. సో పిన్ కోడ్ కూడా ఇక్కడైతే చూపెట్టింది 452001 అని చెప్పేసి. బట్ మనకి ఇది మధ్యప్రదేశ్ వేరే డిఫరెంట్ స్టేట్స్ నుంచి కాబట్టి మనం అయితే అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు గైస్, ఓకేనా. ఏదైనా సరే మీకు తెలిసిన ఏరియా నుంచి తెలిసిన కంపెనీ నుంచి వచ్చింది అంటేనే మీరు దాన్ని ట్రస్ట్ చేయండి. వేరే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చినాయి అంటే మీరు ట్రస్ట్ చేయకండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన ఏపీటీఎస్ని వేరే స్టేట్ వాళ్ళే టార్గెట్ చేస్తారు స్కామ్ చేయడం కోసం, ఓకేనా. అంతేగాని టీఎస్లో ఉండి టీఎస్ వాళ్ళనే స్కామ్ చేద్దామని చెప్పేసి లేదా ఏపీలో ఉండి ఏపీ వాళ్ళనే స్కామ్ చేద్దామని చెప్పి అలా అయితే చేయరనమాట స్కామర్స్. ఎందుకంటే వాళ్ళు ఈజీగా దొరికిపోతారు సేమ్ స్టేట్ అయి ఉంటాయి. సో అందుకని ఎప్పుడైనా సరే మన తెలుగు స్టేట్స్ని పక్కా స్టేట్ వాళ్ళే ట్రై చేస్తారు కానీ మన స్టేట్లో ఉండి మన స్టేట్ వాళ్ళని చేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఓకేనా. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే మీకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చింది మెసేజ్ అనుకుంటే మాత్రం మీరు దీన్ని అయితే ట్రస్ట్ చేయకండి, ఓకేనా. సో ఇలా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు మీకు వచ్చిన ప్రతి మెసేజ్ని, లైక్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక్కడ మీకు ప్రిఫిక్స్ అండ్ హెడర్ ఉంది కదా, సో దీని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ప్రిఫిక్స్ గురించి ఇక్కడ చూడండి. ప్రిఫిక్స్ అనేది స్టార్టింగ్ 2 డిజిట్స్ ఉంటుందన్నమాట. అందులో ఫస్ట్ డిజిట్ అనేది మనకి నేమ్, అంటే లైక్ వాళ్ళ యొక్క ప్రొవైడర్ ఎవరు, ఎయిర్టెల్, జియోనా, అండ్ అలాగే నెక్స్ట్ టాటానా, వడాఫోనా, ఐడియానా అని చెప్పేసి డిక్లేర్ చేస్తుంది అనమాట. లైక్ అంటే మనం ఇక్కడ ప్రిఫిక్స్లో 2 క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తాం కదా, సిపి అని చెప్పేసి. ఇక్కడ సి ఉంది కదా, సో ఇక్కడ చూడండి సి అనేది వచ్చేసి మనకి వీకాన్ మొబైల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఒక్కొక్క కంపెనీ నేమ్ అండ్ అలాగే ప్రొవైడర్ నేమ్ ఐడెంటిఫై చేయడం కోసం హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మనకి సెకండ్ ప్రిఫిక్స్ కోడ్ ఉంది కదా, పి అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి పి వచ్చేసి పంజాబ్ అని చెప్పేసి ఉంది. అంటే లైక్ మనకి ఇదొక ఏరియాని, లైక్ సర్వీస్ ఏరియాని ఇది ఐడెంటిఫై చేస్తుంది అనమాట ప్రిఫిక్స్ అనేది, ఓకేనా. బట్ ఇవి మీరు అంతగా అయితే పట్టించుకోకండి, ఓకేనా. సో ఇవి డిఫరెంట్ కూడా ఉంటాయి, బట్ ఇవైతే మీరు ఎక్కువ పట్టించుకోకండి. ఇక్కడ మీరు ఎంతసేపు ఉన్నా ఇక్కడ ప్రిఫిక్స్ అండ్ హెడర్ ఎంటర్ చేసేసి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని సెక్యూర్గా అయితే ఉండండి, ఓకేనా. సో ఇది గైస్, ఈ ప్రాసెస్ని కనుక మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయినట్టయితే మీకు వచ్చే మెసేజెస్ వెనకాల ఎవరున్నారు, ఎవరు పంపిస్తున్నారు అండ్ ఏ కంపెనీ నుంచి వస్తుంది, ఆ కంపెనీ యొక్క అడ్రస్ ఏంటి అనేది మీరు క్లియర్గా అండ్ అక్యురేట్గా అయితే తెలుసుకోవచ్చు గైస్. సో ఐ హోప్ ఈ ప్రాసెస్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్ మొత్తం అఫీషియల్గానే చేస్తాం, మనకి ఈ డేటా మొత్తం అఫీషియల్గానే అవైలబుల్ ఉంటుంది. ఇందులో మనం ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయట్లేదు అండ్ ఏం హ్యాకింగ్ అనేది చేయట్లేదు. జస్ట్ మన గవర్నమెంట్ దగ్గర నుంచి అఫీషియల్గా డేటా అనేది తీసుకుంటున్నాం అంతే గైస్, ఓకేనా. సో ఈ ప్రాసెస్ నాకు తెలిసి మీలో అందరూ చేయగలుగుతారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మీకు మంచిగా అయితే హెల్ప్ అయి ఉంటుంది ఈ వీడియో, ఎందుకంటే నార్మల్ పీపుల్స్ కూడా వాళ్ళకి వచ్చే మెసేజెస్ అనేవి ఫేక్ ఆర్ రియల్ అనేది ఈ విధంగా మీరైతే ఐడెంటిఫై చేసుకోవచ్చు గైస్, ఓకేనా. సో ఇదే ఈ వీడియో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.